హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని సిల్క్ బ్లౌజ్ని కటింగ్ చేసేటప్పుడు ఏ టిప్స్ ఉపయోగిస్తే మనకి సింపుల్గా పని అవుతుంది, ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. బిగినర్స్ చాలామంది అడుగుతున్నారు, బ్లౌజ్ కటింగ్ వస్తుంది కానివ్వండి, ఏదైనా సిల్క్ బ్లౌజులు నార్మల్ డైలీ యూజ్కి వాడుకునే బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, కటింగ్ చేసేటప్పుడు అస్సలు కుదరట్లేదు, కత్తిరితో కటింగ్ చేసేటప్పుడు జారిపోతుంది అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఇలా ఇంత స్మూత్గా సిల్క్గా ఉన్న క్లాత్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలని, అంటే కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఉపయోగించాలనేది చూపిస్తాను. ఇది చూసారు కదా, పెరల్ బీట్స్ అని ఇలా వస్తాయండి, ఇలా రౌండ్గా ఉండి దానికి చుట్టూ వస్తాయి. బిగినర్స్కి అయితే తెలియకపోవచ్చు అని చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, ఇలా బాల్ ఉండి సూది ఇలా పిన్లా ఉండి పిన్నికి చివరిని ఒక బాల్లా ఉంటుంది అనమాట. ఇలా పెట్టి వస్తాయి. మొత్తం ఒక 2-3 కలర్స్లోనే మొత్తం ఇవన్నీ కూడా ఫిలప్ అయ్యి వస్తాయి అనమాట. ఇది చూసారు కదా, చూడడానికి ఇలా కనిపిస్తుంది. పెరల్ బాల్ పిన్స్ అని చెప్పేసి రాసి ఉంటుందండి. ఇది మహా అయితే 15 రూపాయలు 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది బాక్స్ లాగా నేనైతే రెడీ చేసుకున్నానండి. పిన్స్ అయితే జారిపోతాయి కదా, మాటికి మనకి అక్కడెక్కడ పోతాయని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఇవైతే కనుక మనం యూజ్ చేసిన తర్వాత ఒక టిఫిన్ బాక్స్లోనే, మనం చిన్నపిల్లలకి మనం టిఫిన్ బాక్స్ పెడతాం కదా, అందులో మనకి కర్రీ కోసం అని వస్తుంది కదా, ఆ బాక్స్లోనే నేను తయారు చేస్తాను. ఇలా పిన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా మీరు తయారు చేసుకోవాలి అంటే కనుక మీకు డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. తర్వాత ఇది ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం లైనింగ్ అంతా మన బ్లౌజ్ సైజ్ని మనం కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ ముక్కల్ని మనం ఈ క్లాత్ మీద పెట్టి ఎలా అరేంజ్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ఇప్పుడు మీకు చూపించిన పిన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఏ గమ్ములు కానీ ఏమీ కూడా మనం అంత కష్టపడి యూజ్ చేయవలసిన అవసరం లేదు. ప్రతిదానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది స్టిచ్చింగ్లోని. ఇప్పుడు కటింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. పన్నా ఇది చూసారు, ఇది కోరంచులు అనమాట. పన్నా ఎంతవరకు అయితే ఉందో అంతా ఇలా తిన్నంగా మనం ఇలా ఫోల్డ్ అనేది చేసుకుంటాం సెంటర్లోకి. ఇప్పుడు ఈ సెంటర్ దగ్గరికి మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి బార్డర్ దగ్గర ఎటువంటి డిజైను లేదు కాబట్టి ఇలా మనం కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. కరెక్ట్గా బార్డర్ దగ్గరికి మనకి కింద అంచు దగ్గరికి మనకి బ్యాక్ సైడ్ అంచు వచ్చేటట్టుగా ఇలా నీట్గా పెట్టుకోండి. ఎక్కడా కూడా లాగకుండా కింద మనం ఫోల్డ్ చేసి పెట్టేసాం కాబట్టి పైన ఉన్న లైనింగ్ని తేల్చి చక్కగా నీట్గా నెమ్మదిగా సెట్ చేసుకోండి. లైన్ మాత్రం కింద అంచు లైన్ మాత్రం మనకి బ్లౌజ్ పీస్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. దాని తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ని ఇలా చూసారు గట్టిగా పట్టుకుని ఇలా పెట్టి వదిలేసారంటే కనుక మీకు అక్కడ చక్కగా కదలకుండా ఉండిపోద్ది అనమాట. ఇలా మీకు ఎంత ఎక్కువ డౌట్ ఉంటే, అంటే బాగా కదిలిపోద్దేమో డౌట్ ఉంటే, మీకు ఎక్కువ పిన్నులు కూడా మీరు అంచంట పెట్టుకోవచ్చు. కాకపోతే మనం అంచంట లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మరీ చివరికి కాకుండా కనీసం 1 ఇంచ్ అన్నా సరే గ్యాప్ ఇచ్చుకుని ఈ పిన్స్ అనేవి పెట్టుకోండి. లేదు అంటే కనుక స్టిచ్చింగ్కి మనకి వచ్చేటప్పుడు మనకి అడ్డుగా వచ్చినప్పుడు పిన్స్ తీసేసి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు ఆ పిన్ అసలు తీయాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే కొద్దిగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా పిన్స్ పెట్టాం కదా, ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక మెడ దగ్గర ఈ అంచు దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ మాత్రం పిన్నులు అనేవి సరిపోతాయి. షోల్డర్ దగ్గర, సైడ్ జాయింట్ల వైపు, మనకి నడుం దగ్గర ఒక 3-4 పిన్నులు పెట్టుకున్న 4-5 పిన్నులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా మీరు కదల్పకూడదు. కిందనున్న క్లాత్ని అలాగే ఉంచి అవసరమైతే మీరన్నా తిరగాలి తప్ప క్లాత్ని తిప్పకూడదు. ఇలా తిప్పకుండా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇవేంటంటే స్మూత్గా ఉంటాయి కాబట్టి మనం కటింగ్ చేసేటప్పుడు జరిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే నీట్గా చూసారు ఎలా పెట్టామో అలాగే మనం అంచంటే కటింగ్ చేస్తున్నాం. మరీ చివరికి కాదు, అలాగని చెప్పి ఎక్కువ మార్జిన్ కూడా వదిలి కటింగ్ చేయకండి. అంచంట కొద్దిగా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని కటింగ్ చేస్తే సరిపోద్ది. దాని తర్వాత మనకి క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వైపు ఈ మిగతా క్లాత్ని ఇలా మనం మళ్ళీ ఒకసారి ఇది చూసారు కదా, అంచులు 2 ఇలా కలిసేటట్టుగా ఇలా పట్టుకోండి. కింద ఇక్కడ కటింగ్ చేసిన అంచులు 2 కూడా ఎక్కడికి ఉన్నాయి, కింద అంచు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కిందకి జరిగిపోద్ది. దానివల్ల ఏంటంటే మీరు క్లాత్ పెట్టి కటింగ్ చేసేస్తే కింద లేయర్కి మనం అనుకున్నది రాదనమాట. అది చూసుకోవాలి. చూసుకుని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోండి. ఇలా మనం క్రాస్గా పట్టుకున్న తర్వాత అంచుల వైపు కింద అంచులు కూడా మనకి క్లాత్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా పిన్స్ని నీట్గా అరేంజ్ చేసేసుకోండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నెక్ వైపుకి కానీ
లేదంటే ఆమ్ రౌండ్ వైపు కానీ ఇలా సైడ్ జాయింట్ల దగ్గర ఇలా పెట్టేసుకోండి. పిన్నులు పెట్టేటప్పుడు మాత్రం కింద క్లాత్ కదలకుండా చూసుకోండి. ఇంకొకటి అండి, ఎలాంటి సిల్క్ క్లాత్లు మనం కటింగ్ చేసుకునేటప్పుడు మనకి కత్తెరకున్న షార్ప్నెస్ కూడా షార్ప్గా ఉండాలన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి కత్తెర పాతబడిపోయే కొద్ది కూడా కటింగ్ అన్నది సరిగా కాదు. అలాంటప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది. దాన్ని కొద్దిగా షార్ప్ చేయించుకుంటే మీకు ఇలాంటి కటింగ్స్ అన్నవి నీట్గా అయిపోతాయి. కాటన్ది ఎలాగైనా కటింగ్ అయిపోద్ది, కానీ సిల్క్ దానికి మాత్రం మన కత్తెర అనేది షార్ప్గా ఉండాలి. ఇప్పుడు ఇలా మనం చక్కగా చూసారా, మరీ దగ్గరికి కాదు అలాగని చెప్పేసి ఎక్కువ మార్జిన్ రఫ్గాను కటింగ్ చేయొద్దు. రఫ్గా కటింగ్ చేస్తే మనకి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు అరేంజ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. మనం క్రాస్గా పెట్టేసాము అంటే కనుక ఉగ్గులు ముడతలు వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే కనుక చూస్తున్నారా ఎడ్జెస్కే కటింగ్ చేస్తాం. అలాగని మరీ దగ్గరికి కాకుండా కొద్దిగా ఒక పావు ఇంచ్ అయినా సరే గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. డౌట్ ఉన్న వాళ్ళు ఒక పావు ఇంచ్ మనకి దూరంగా కటింగ్ చేస్తే సరిపోతుంది, అంతే తప్ప అతిగా మనకి రఫ్గా కటింగ్ చేయొద్దు. ఇలా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఇక్కడ కొద్దిగా బీడ్స్తో ఉన్న లేస్ అనేది వచ్చింది. మామూలుగా అయితే ఇది మనం ఓపెన్ చేసి తర్వాత హ్యాండ్స్కి కింద జాయింట్ చేస్తాము సింగిల్ ఫుట్ పెట్టుకుని. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పేసిన తర్వాత మనం హ్యాండ్స్ కటింగ్ చేస్తాం. కానీ నేను తర్వాత ఇప్పుతానండి, ముందు కటింగ్ చేసేస్తాను. ఇది చూసారు కదా, ఇలా క్లాత్ ఇలా మనకి ఎంత మిగిలింది. ఎంత మిగిలినప్పుడు ఒకవేళ మీకు ఎల్బో హ్యాండ్స్ పొడవుగా ఉండే మోచేతి వరకు అయితే ఇలా 4 మడతలు పెట్టుకుంటే సైడ్కి ఖర్చులు వస్తాయి, అంటే అతుకులు వస్తాయి. లేదు చిన్న హ్యాండ్స్ అయినప్పుడు మనకి ఇంత క్లాత్ మిగిలినప్పుడు ఏం చేయాలంటే ఈ 2 అంచుల్ని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 4 మడతలు వస్తాయి. అదే రకంగా మనకి ముక్కలు అతుకులు లేకుండా వస్తాయి అన్నమాట. ఇలాంటి సిల్క్ క్లాత్ సాధ్యమైనంత వరకు ముక్కలు అతుకులు లేకుండా ఉండడానికే మనం ట్రై చేయాలి. ఇప్పుడు మీరు లైనింగ్ని ఫోల్డింగ్ వైపుని ఇలా పెట్టి ఇలా చూసుకున్నారు అంటే కనుక పొడవు సరిపోయిందా లేదా మనం చెక్ చేసుకుంటాం. పొడవు సరిపోతే సరే, లేదంటే ఇంకా కొద్దిగా ఫోల్డింగ్ అనేది ఇంకా పైకి జరుపుకోవాలి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇలా పట్టుకొని కిందనున్న 4 మడతలు కూడా నీట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఏమవుతుందంటే లోపల మడత జారిపోద్ది. అలా కాకుండా చెక్ చేసుకుని ఆ తర్వాత పిన్నులు పెట్టుకోవాలి. కిందనున్న 4 మడతలు మనం వేళ్ళతో టచ్ చేస్తే తెలుస్తుంది అనమాట మనకి 4 మడతలు ఉన్నాయా లేవా అనేది. ఎందుకంటే ఫోల్డింగ్ వచ్చింది కదా కింద వైపు. ఇప్పుడు పిన్నుల్ని ఇలాగ పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ అయిపోతాయి. ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎప్పుడు కూడా మరీ ఎడ్జెస్లు కాదు అలాగని చెప్పేసి ఎక్కువ క్లాత్ కూడా ఉంచకండి. ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కింద మనకి ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇలా పట్టుకుని ఇలా సెంటర్లోకి ఇలా కత్తిరి పెట్టుకుని ఇలా కింద బార్డర్ని కూడా ఇలా కటింగ్ చేసేస్తే 2 హ్యాండ్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మాత్రం క్లాత్ అనేది మనకి మిగిలింది. ఇదే ఫోల్డింగ్లోని ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ని కటింగ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్లోనే బెల్ట్లు అనేవి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్ పీస్ని ఇలా పెట్టుకుని ఎటువైపు అయింది ఇలా అంటే 2 వైపులా కూడా మనకి కట్టే వస్తుంది కాబట్టి ఎటువైపు పెట్టుకున్నా పర్లేదు. కింద మాత్రం 2 పొరలు ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకుని ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పిన్నులు పెట్టుకుని నీట్గా మనం ఏంటంటే పిన్నులు పెట్టేటప్పుడు మాత్రం కిందనున్న క్లాత్ ఎక్కువగా ముడతలు పడి ఇలా మనకి జరగకుండా చూసుకోవాలన్నమాట. పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో కూడా చూస్తున్నారు కదా, లైనింగ్ పీస్ని మనం చేత్తోని నొక్క పెట్టి పట్టుకుంటున్నాం. చూసారు, ఎక్కడికక్కడ ఇలా అరిచేత్తోని నొక్కి పెట్టి పట్టుకుని అంచంటే కటింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. అతిగా లాగొద్దండి, నీట్గా కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనకి ఇలా ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా కట్ చేసి తీసేస్తే మనకి 2 పీసులు అనేవి షేప్ బెల్ట్లో వచ్చేసాయి. ఈ రకంగా బ్లౌజ్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కటింగ్ చేసుకుంటే కనుక మీకు జరిగిపోకుండా ఉంటుంది. సరేనండి, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.